శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ వంశీ కృష్ణ గారిని ప్రతిపాదించండు. డాక్టర్ వంశీ కృష్ణ గారిని గెలిపించడానికి ఈ ప్రాంత బిడ్డగా మీ సోదరుడుగా ఈ నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన మీ మిత్రుడుగా ఈరోజు అచ్చంపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మీ మధ్యలో నించోని నిటారుగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం నాకు దక్కింది. మిత్రులారా, ఈరోజు ఈ వేదిక మీద మన ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మిత్రుడు చారగొండ వెంకటేష్ గారు, బాలాజీ సింగ్ గారు, ముఖ్యమైన నాయకులు జడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి గారు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణమిచ్చే ప్రాణ సమానులైన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు డాక్టర్ వంశీ కృష్ణ గారు 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని హెలికాప్టర్లో నుంచి మిమ్మల్ని చూసినప్పుడే మీరు చీమల దండై బారులు తీరి ఈ బహిరంగ సభకు వస్తుంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం మీ పట్ల కలిగింది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ప్రతిసారి ఒక్క నిమిషం 15 నిమిషాలు మాట్లాడుకున్నాక మీకు ఎంతసేపు కావాలనో అవన్నీ విషయాలు మాట్లాడదాం. మీరు అనుకునేది నెరవేరాలంటే డిసెంబర్ 9 తారీఖు వరకు ఆగాలి. మా అచ్చంపేట బిడ్డలు ఉర్రిగా ఉరుకుతున్నారని నవంబర్ 30 తారీఖు నాడే చేయరు. డిసెంబర్ 9 వరకు ఓపిక పట్టాలి. ఈ ఉత్సాహం, ఈ ఊపు డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో చూపించడానికి మీరందరూ అక్కడికి రావాలి. ఇదే నా అచ్చంపేట సోదరులకు, ఇదే మా సహచరులకు నా స్వాగతం. డిసెంబర్ 9 నాడు మళ్ళా పేరున పిలవలేదని అనకుండా మీరందరూ అక్కడికి ఎల్బీ స్టేడియానికి వచ్చి ఇదే ఉత్సాహాన్ని, ఊపును శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి మీ అభిమానాన్ని అక్కడ ప్రదర్శించాలని కోరుకుంటూ ఒక 15 నిమిషాలు మీరందరూ ఓపిక వినాలని విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలలో మన సహజ మిత్రులు సిపిఐ కామ్రేడ్లు, తెలంగాణ జనసమితి కోదండరామ్ గారి పార్టీ కూడా మనకు సంపూర్ణమైన మద్దతు పలికింది. ఇవాళ నేను కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. మా యువకులు సోదర ఉండరా నాయన ఉండు
ఓ పాటనైనా పెట్టురా, వీళ్ళు జరసేపు ఎగురుతారంట. ఎవరున్నారా మా ఇక్కడ? ఇక ఒక్క ఉండండి, నేను చెప్తా ఇంటది. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ చిన్నప్పుడు కొండరెడ్డిపల్లి పీర్ల పండుగ నాడు అలా వాడినట్టే ఉన్నది. పీర్ల పండుగ నాడు అలా వాడి అలై బలై చేసుకుంటే ఎట్లుంటుందో ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. జర దోసుకోకురి, అందరు మనోళ్ళే. మీరు ఇట్లా చేస్తే 5 నిమిషాలలో మాట్లాడేది ఆపిగా నేను మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాల్సి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన తర్వాత ఏర్పడ్డ తొలి హైదరాబాదు రాష్ట్రంలో, ప్రజాస్వామిక దేశంలో బోర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు జిల్లా బిడ్డ ఆనాడు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మళ్ళా 75 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీ బిడ్డకు, మీ నల్లమల బిడ్డకు అవకాశం ఇచ్చిండ్రు. సోనియా గాంధీ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో ధన్యవాదాలు తెలపండి మిత్రులారా. ఈరోజు మనమందరం మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రాంత వలసలను ఆపడం కోసం, మన ప్రాంత విద్యార్థుల చదువుల కోసం, మన ప్రాంత నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగాల కోసం, మన ప్రాంత ఉద్యమకారుల కోసం, మన ప్రాంత అమరవీరుల కోసం ఇవాళ మనం నడుము బిగించాలి. ఇవాళ ఈ ప్రాంతం 10 ఏళ్ల నుంచి చంద్రశేఖరరావు పాలనలో ఈ శాసనసభ నియోజకవర్గంలో ఒక రౌడీ మూక గువ్వల బాలరాజు ఇక్కడ ప్రజల మీద దాడి చేస్తుంటే మౌనంగా ఉన్నాం, ఓపికగా ఉన్నాం, దాడులను భరించినాం. ఇక ఈ నల్లమల బిడ్డలకు ఓపిక నశించింది. దాడులను తిప్పి కొడతాం, దాడులు చేసేటోళ్లను ఇక్కడనే నల్లమలలో బొంద పెడతామని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర సాధనలో 2009 పార్లమెంట్ ఎన్నికల్లో నాడు కరీంనగర్ ప్రజలు ఓడగొడతారని, బొంద పెడతారని పారిపోయి పాలమూరుకు వస్తే పాలమూరు పార్లమెంటు సభ్యుడుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును మన రక్తాన్ని చెమటగా మార్చి మన భుజాల మీద పోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ పాలమూరుకి తీరని అన్యాయం చేసిండు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాలే, ఈ ప్రాంత భూములకు నీళ్లు రాలే, ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలే. 10 ఏళ్ళు పూర్తి అయింది, కానీ మన కలలు, మన స్వప్నం నెరవేరలే. ఇవాళ ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే ఆలోచన చేయండి. సోదరులారా, వేదిక కూలుతుంది, కదలకుంటే నిలబడండి. మీరు ఇట్లనే చేస్తే ఉన్న పలంగా మైకు కింద పెట్టిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేదిక మీద ఎక్కువ ఉన్నారు. మీరు అక్కడిక్కడ చేసిందంటే ఇదేమన్నా అయిందంటే
పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. మీరు ఓపిక పట్టుండ్రి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. ఎందుకు మన ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి కాలే? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలేను నిర్మాణం పూర్తి చేయలే? ఎందుకు మన ప్రాంతానికి పరిశ్రమలు రాలే? ఎందుకు మన భూములకు నీళ్లు రాలే? ఎందుకు మన విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వలే? ఎందుకు మన ప్రాంత ప్రజల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే? ఎందుకు మన నల్లమల్ల అడవుల్లో ఉన్న మన చెంచు బిడ్డలకు కనీసం ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే? ఎందుకు మన అచ్చంపేట గుర్తుకు రాలే? అచ్చంపేట ప్రజలు ఓట్లు వేయలేదా? అచ్చంపేట ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించలేదా? అచ్చంపేట ప్రాంతానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాడా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ ప్రాంతం వాడు కాదు, ఈ గాలి, ఈ నేల, ఈ ప్రజలతో సంబంధం లేదు. అందుకే పాలమూరును పడావు పెట్టిండు. ఆయన దగ్గర ప్రాణహిత చేవెళ్ల ద్వారా రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టుకున్నాడు. మెదకు ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకున్నాడు. నేను అడుగుతున్నా, ఆనాటి నుంచి ఈనాటి వరకు వలసల జిల్లాగా తట్ట పని, పార పని, మట్టి పని, బొంబాయి బొగ్గు బావులు తవ్వడానికి వేలాది లక్షలాది మంది ఈ పాలమూరు బిడ్డలు వలసలు పోతుంటే వలసలను ఆపడానికి చంద్రశేఖరరావు ఎన్నడూ ప్రయత్నం చేయలే. ఎవరు వచ్చినా మన వలస బతుకులను, మన కూలి బతుకులను, మన పేదరికాన్ని చూపించి వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఇవ్వకుండా మనకు మొండి చెయ్యి చూపించడు. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటుంది. మనం ఇందిరమ్మ రాజ్యం అని మనమంటే చంద్రశేఖరరావు అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం వద్దు. ఉండండి జరసేపు ఉండమ్మా, ఉండు తల్లి, మీరు డిస్టర్బ్ చేయ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని మనం అంటున్నాం. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, దళితులకు భూములు ఇచ్చిండ్రు, గిరిజనులకు భూములు ఇచ్చిండ్రు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిండ్రు. ఇవాళ ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టును ఇందిరమ్మ రాజ్యంలో కట్టినాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మనం మంజూరు చేసినాం. శ్రీశైలం మీద విద్యుత్ ప్రాజెక్టులు కట్టినాం. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి మనం నేషనల్ హైవేలు వేసినాం. ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల చెంచు పెంటల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే నాడు ఇందిరమ్మ రాజ్యంలో జరిగింది. అందుకే ఇవాళ పేదలందరూ ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల రాజ్యం వస్తుంది, పేదల రాజ్యం వస్తే పేదలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే విద్యార్థులకు బడి వస్తుంది, గ్రామాలలో గుడి వస్తుంది, గ్రామాలలో తాగడానికి నీళ్ళు వస్తాయని ఇవాళ మనం ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నాం. కానీ కేసీఆర్ అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం ఎందుకయా అని. ఆయన ఉద్దేశం ఏందా? దొరల రాజ్యం ఉండాలనా? ఈ దొరల రాజ్యం కోసమే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థి అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ముఖ్యమంత్రిని చేయడానికి, ఆయన కొడుకుని మంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, బిడ్డను ఎంపీ చేయడానికి, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేయడానికి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఇవాళ అందుకే మిత్రులారా, తెలంగాణ ప్రజలకి అచ్చంపేట గడ్డ మీద నుంచి ఈ యువకుల సాక్షిగా నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలనా? దొరల రాజ్యం ఉండాలనా? గడీల పాలన ఉండాలనా? లేకపోతే పేదల ప్రజా ప్రభుత్వం ఉండాలనా? ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజలారా మీరు నిర్ణయించండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే
పేద విద్యార్థులకు చదువులు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊర్లో కరెంట్ వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి తాగడానికి నీళ్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి బడి వచ్చింది, మన ఊరికి గుడి వచ్చింది. కానీ దొరల రాజ్యం వచ్చినాక ఏమొచ్చిందయ్యా? దొరల రాజ్యంలో 1800 బార్ షాపులు వచ్చినాయి, 3000 వైన్ షాపులు వచ్చినాయి, 62,000 బెల్ట్ షాపులు వచ్చినాయి. ఇదేనా నీ రాజ్యం? ఇదేనా నీ పాలన? ఈ దొరల రాజ్యం కోసం, ఈ గడీల కోసం, ఈ గడీలను ఇవాళ మీరందరూ మనమందరం కలిస్తే ఈ గడీలను నేలమట్టం చేసే బాధ్యత మన బాధ్యత అని నేను చెప్తున్నా. చంద్రశేఖర్ రావు, నీ గడీలను మేము అనుకుంటే, మా యువకులు అనుకుంటే, మా నల్లమల్ల బిడ్డలు అనుకుంటే తలా ఒక్క ఇటుక బీకుతే నీ గడి నేలమట్టం అవుతుంది. నీ గడిని నేలమట్టం చేసి నీ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే బాధ్యత మా నల్లమల్ల బిడ్డలు తీసుకుంటారు, ఇక్కడ ఉన్న యువకులు తీసుకుంటారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల గురించి ఆలోచన చేసినాం, రైతుల గురించి ఆలోచన చేసినాం, యువకుల గురించి ఆలోచన చేసినాం, పేదల గురించి ఆలోచన చేసినాం, వయసు మీద పడ్డ పెద్దమ్మలకు అదేవిధంగా పెన్షన్ గురించి ఆలోచన చేసినాం. అందుకే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ 6 గ్యారెంటీలు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మనందరికి ఇవ్వడం జరిగింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ఇంటి ఖర్చులు, ఇల్లును నడపడానికి ఇంట్లో పెత్తనం ఉండాలని మా ఆడబిడ్డల ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువు చేస్తే ఏ విధంగా జీతం వస్తుందో ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 మా ఆడబిడ్డల ఖాతాలో ప్రతి నెల వేయడానికి సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది. నాడు కట్టెల పొయ్యి కష్టాలు తీరవడానికి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే అల్ల సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి 1200 చేసిండు. అందుకే ఇవాళ ఈ పేదలకు సిలిండర్ మళ్ళీ ఇవ్వాలి, ఆడబిడ్డలను ఆదుకోవాలని 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ మా అక్కలీడికి ఎట్లొచ్చిండ్రో, అప్పుడప్పుడు ఇంటి ఆయనతో కొట్లాడితే అమ్మగారింటికి పోవాలంటే బస్ కిరాయి పైసలు ఇయ్యాడు ఇంటి ఆయన. కొడుకుని ఎప్పుడన్నా గుడికి పోయేస్తాం, శ్రీశైలం పోయేస్తాం, లేకపోతే సలేశ్వరం పోయేస్తాం అయ్యా అంటే ఇప్పుడు ఎందుకులేమో వచ్చే సంవత్సరం చూద్దాం కానీ ఇప్పుడు కిరాయి పైసలు ఏడున్నాయి అంటాడు. అందుకే మా ఆడబిడ్డలు కోడల మీదనో కొడుకు మీదనో ఆధారపడకుండా ఎక్కడికి పోయినా ఏడ బస్సు కనిపించినా మీరు చెయ్యి చూపిస్తే ఆపి ఉచిత బస్సు రవాణా సౌకర్యం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇంటి ఆయన కోపం చేస్తే ఆయన బయటకు వచ్చే